దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లోకాన్ని జయించాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాము. ఇది గట్టి గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అసలు యేసు ప్రభు వారంటే ఎవరు అని మనం ఈరోజు వివరించుకుందాం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెషయా 7:14 కాబట్టి ప్రభు తానే యొక్క సూచక్రియ మీకు చూపెను, ఆలకించుడి. కనిక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. మరి మనకు తోడైనటువంటి యేసుప్రభు వారు దేనికి ఈ లోకం మొట్టమొదటి పని ఏంటి అయింది? బాధల నుంచి విమోచన, వ్యాధుల నుంచి విమోచన, కష్టాల నుంచి నష్టాల నుంచి విమోచన. అన్నిటికంటే ముఖ్యమైనది జనుల పాపము నుండి విమోచించటానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన రక్షకుడు అని అన్నారండి పిల్లారా. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయన ఎవరు అంటే ఇక్కడ చక్కగా వివరంగా చెప్తారు. ఇక్కడ ఏలైనగా మనకు శిశువు పుట్టాను. యెషయా 9:6 మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఏ రాజ్యం అండి? ఆకాశాన్ని భూమి నిర్మించే దేవుడు ప్రపంచాన్నే సృష్టించింది ఆయన, మానవులను సృష్టించింది ఆయన. ఈ లోకంలో ఎంతమంది అధికారులు, ఎంతమంది రాజులు పరిపాలిస్తున్నా అసలైన రాజు యేసుప్రభు వారి నిండు పిల్లారా. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని సింహాసనం ఎక్కిస్తారు, ఇష్టం లేని వాళ్ళని కిందకి దించేస్తాడు. అంతా కూడా దేవుని చేతిలో ఉంటుంది పిల్లారా. అట్లాగే మన జీవితాలు కూడా దేవుని చేతిలోనే ఉంటాయి. దేవుని చేతిలోనే మన జీవితాలు ఉంటాయి. కాబట్టి పిల్లారా, దేవునికి ఇష్టంగా మనం జీవించగలగాలి పిల్లారా. అందుకనే ఆయన మీద రాజ్య భారముండును అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆయన ఆశ్చర్యకరుడు అంటే ఆయన కార్యాలన్నీ కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి. మానవులు చేసే కార్యాలన్నీ కూడా మనకు తలంపుగా మనం అనుకోనివి కొన్ని జరుగుతాయి, అనుకున్నవి కొన్ని జరుగుతాయి. మనం అనుకోకుండా జరిగే కొన్ని ఉంటాయి పిల్లారా. మనం అనుకుని దేవుణ్ణి అడిగి జరిగితే కొన్ని ఉంటాయి. అందుకనే ఆయన్ని ఆశ్చర్యకరుడు అన్నారు పిల్లారా. మరి అటువంటి ఆశ్చర్య కార్యాలు చేసేది యేసే తప్ప ఇంకా ఎవరు లేరు బిడారా. దేవునికి స్తోత్రం. తర్వాత ఆలోచనకర్త. మనకు ఆలోచన దేవునికి అనుకూలంగా పోవాలి. మన ఆలోచన ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టంగా. ఇప్పుడు ఆలోచన ఉంటేనే కానీ మన శరీరం ఆలోచన ప్రకారం పనిచేయదు. మంచి కానీ చెడు కానీ మన ఆలోచనే ఆధారం. శరీరం నడవాలంటే ముందు మనలో ఆలోచన పుట్టుద్ది. నువ్వు మంచిగా ఆలోచించావనుకో మంచిగానే మన కార్యాలు ఉంటాయి. చెడ్డగా ఆలోచించావనుకో మన కార్యాలు కూడా చెడ్డగానే ఉంటాయి. మొత్తానికి ఆధారం మన శరీరం నడవటానికి, మన శరీరం నడిపించడానికి ఆధారం ఆలోచన. ఆ ఆలోచన ఎవరిదై ఉండాలి? దేవునిదై ఉండాలి. దేవునికి ఇష్టమైంది ఉండాలి. మన ఆలోచన సరిలేకపోతే
మన శరీరం కూడా సరిగా ఉండదు పిల్లారా. వక్ర మార్గంలో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆలోచన ముఖ్యం. మరి ఆలోచన మనకు సరైన ఆలోచన కావాలి అంటే ఆలోచనకర్త అయిన యేసు ప్రభువు దగ్గరకు రావాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆలోచనకర్త అన్నారు ఆయన్ని. తర్వాత బలవంతుడైన దేవుడు. ఇజ్రాయేలు ప్రజలు చూసాం కదండి, మనం విన్నాం వారి గురించి. జరిగింది బలమైన రాజుని, ఫరో రాజుని జయింపజేసి దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు, బలమైన దేవుడు పిల్లారా. ఎన్నో అద్భుతాలు చేశారు అక్కడ మోషేను పంపించి. అప్పుడు దేవుని మాటను ధిక్కరించడం వల్ల ఫరో రాజు వారి రాజ్యం కూలిపోయింది, వారి జనాలు కూలిపోయారు, వారి సామాగ్రి అంతా కూడా కూలిపోయింది పిల్లారా. ఎందుకని దేవునికి వ్యతిరేకంగా నడిస్తే, ప్రభువుకి వ్యతిరేకంగా నడిస్తే అంతే జరుగుద్ది మానవులకు కూడా పిల్లారా. దేవునికి స్తోత్రం. ఆయన బలమైన దేవుడే రాయబడింది ఇక్కడ. మనం ఎంత కష్టమైన పని అయినా, ఎంత కష్టమైన సమస్య అయినా దేవునికి మించింది ఏమీ ఉండదు పిల్లారా. మనకు బలమైనదే కావచ్చు, ఏ సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా సరే మనకు కష్టమైనదైనా కావచ్చు, మనం జయించలేనిదైనా కావచ్చు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని జయించేది ఏది లేదు ప్రియులారా. ఎటువంటి బలమైంది కూడా, ఎటువంటి బలమైన సమస్య కూడా దేవుని జయించలేదు ప్రియులారా. అందుకని బలవంతుడైన దేవుడు అన్నారు యేసయ్యని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిత్యుడైన తండ్రి, ఆయన నిరంతరం ఉండే దేవుడు. ఆయన ఇవాళ ఉండి రేపు పోయేవాడు కాదు, నిరంతరం ఉండే దేవుడు ఆయన. ఈ లోకంలో అంతా కూడా ఆత్మ ద్వారా ఆవరించి ఉన్నాడు. ఆయన మార్గం ఏంటో నడిచి మానవులకు చూపించి ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మాట్లాడాలో అవన్నీ కూడా చక్కగా చూపించి లోకంలో ప్రియులారా ఆయన మన కోసం, మన పాపముల నిమిత్తం చనిపోయి మూడవ నాడు తిరిగి లేచి చివరకు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన భూమి మీదకి పంపించారు పిల్లారా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది పిల్లారా. మనకు కావలసింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం పొంది ఉన్నట్లయితే పిల్లారా దేవుని మార్గంలో చక్కగా జీవించగలము. అందుకని నేను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కావాలి, ఆత్మ కావాలి, దేవుని ఆత్మ కావాలి. మనం చక్కగా జీవించడానికి, మన కుటుంబం క్రమబద్ధంగా దేవునికి ఇష్టంగా జీవించడానికి ఆత్మ కావాలని మొత్తుకునేది. అందుకే నేను ఆత్మ లేనిదే యేసు ప్రభువే అంటారు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని పిల్లారా. దేవునికి స్తోత్రం. ఆత్మ ఎంత అవసరమో మనకి అది అనుభవిస్తే కానీ తెలియదు. మనం దేవుని ఆత్మ మనకుంటే వక్ర మార్గంలో పోలేం, దేవునికి ఇష్టం లేని మార్గంలో పోలేం. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది, మనకు తెలియని మార్గం నేర్పిస్తూ ఉంది, మనకు తెలియని మాటలు మనకు నేర్పిస్తూ ఉంది, పలికిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఉంటుంది. అవునండి, మనుషులకు ఆత్మ ఉండదా? మామూలుగా ఆత్మ ఉంటుందా? మన ఆత్మ ఉంటుంది కదండి. ఆత్మ నడిపించాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ మన ఆత్మను నడిపించాలి. అప్పుడు మనం మంచి మార్గంలో జీవించగలం ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త అండి ఆయన.
కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు, కుటుంబంలో ఒడిదుడుకులు ఉండవచ్చు, అన్ని సమస్యలతో సమస్యలన్నీ కూడా చుట్టుముట్టి ఉండవచ్చు. సమాధానమైన జీవితం రావాలి అంటే ప్రియులారా యేసే మనకు ఉండాల్సిందే. అందుకని ఆయన్ని సమాధానకర్త అన్నారు. సమాధానమైన ఆస్తి, ఇవన్నీ కూడా ఆయన ఆస్తులే. సమాధానకర్త ఆస్తి. ఇప్పుడు ఉదాహరణకి మన ఆస్తులు ఈ లోకంలో ఇల్లు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ లోకంలో ఆస్తులైతే దేవుని ఆస్తి ఏది? ఇదివరకు చెప్పుకున్నాం మనం. దేవుని ఆస్తి ఏది? సమాధానం. సమాధానం ఆయన ఆస్తి. ఆయన దగ్గరికి లేనిదే, ఆయన దగ్గర రాయిందే మనం సమాధానం అనేది మన దగ్గర రాదు. ఆయన పంపించాలి, మనకి ఇవ్వటం ఆయనకి ఇష్టం కావాలి. సమాధానంగా ఉంటూ పలానా కుటుంబం ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కానీ కుటుంబం కానీ సమాధానంగా ఉండాలి అంటే ఆయన ఇవ్వాల్సిందే సమాధానం. మనంతరం మనం ఎంత ప్రయత్నం చేసినా సమాధానంగా ఉండాలి అనుకున్నా మనం ఉండలేము. ఎందుకని? అది దేవుని సొత్తు, అది దేవుని ఆస్తి. అది దేవుని ఆస్తి. దేవుడు ఇవ్వకుండా మనకు ఎట్లా వస్తుంది ప్రియులారా? దేవుడు లేకుండా, యేసే లేకుండా, యేసే రాకుండా మన దగ్గరికి ప్రియులారా, యేసే రాకుండా ప్రియులారా సమాధానం మనకి సమాధానంగా జీవించలేము, సమాధానంగా ఉండలేము. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆయన ఏమన్నారో ఒకసారి చదివి వినిపిస్తా మీకు. ఆయన ఎవరు? ఆయన మీద రాజ్య భారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా సమాధాన జీవితం కావాలంటే ప్రియులారా దేవుని దగ్గర రావాల్సిందే. వచ్చిన సమాధానం లేదు అని అనుకోండి అంటే ఇంకా దేవుళ్ళకి నువ్వు పూర్తిగా రాలేదన్నమాట. అది ఆ లెక్కనే. దేవుళ్ళో పూర్తిగా రాకపోతే సమాధానం అన్నది మనకు రాదు. రెండు పళ్ళ మీద కాలేయకూడదు. ఎప్పుడు కూడా స్థిరం, దేవుళ్ళో స్థిరపడాలి, ప్రభులో స్థిరపడాలి, దేవదేవుల్లో స్థిరపడాలి. అప్పుడు మాత్రమే మనకు సమాధానము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏంటి? తర్వాత యెషయా 11:1-2 అన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ 2 చెప్పుకొని ముగించేసుకుందాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టను. యెషయా మొద్దు అంటే ఎవరు ఇక్కడ? యెషయా మొద్దు. యెషయా అంటేనేమో ప్రవక్త, యెషయా మొద్దు అంటేనేమో యెషయా. దావీదు ఎవరి కుమారుడు? దావీదు ఎవరి కుమారుడు? దావీదు అండి, యెషయా కుమారుడే. యెషయా కుమారుడు దావీదు. అంతగాని యెషయా మొద్దు అని అన్నాడు అక్కడ. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అంటే యేసుప్రభు వారే. మన జీవితాలు చిగురించాలంటే, మన జీవితాలు పచ్చగా ఉండాలంటే, మన జీవితాలు వికసించాలంటే, మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే యేసయ్య యందు మనము స్థిరపడాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు స్థిరపడతామో మన జీవితాలు స్థిరపడతాయి. లేకపోతే స్థిరం లేకుండా పోతే ప్రియులారా, అందుకే చిగురు అన్నారు. మన జీవితాలు చిగురించాలంటే, వికసించాలంటే, అభివృద్ధి చెందాలంటే చిగురైన యేసుప్రభు వారు మనకు ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. అనేక మందికి యేసుప్రభు లేకుండా ఎంతోమంది ధనవంతులు ఉన్నారు ఈ లోకంలో. ధనం వల్ల సమాధానం రాదు.
ధనం ఉంటుంది పేరుకి, కానీ సమాధానం అనేది యేసయ్య ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఎంతో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, కానీ కోట్లు అయితే ఉన్నాయి, కానీ సమాధానం రాదు పిల్లారా. సమాధానం అన్నది కోట్లతో కొనలేము, కోట్ల డబ్బులతో కొనలేము, ఎవరి దగ్గర నుంచి తీసుకోలేము, ఎవరి దగ్గర నుంచి కొనలేము. అది యేసయ్య దగ్గర నుంచి మాత్రమే మనకు వస్తుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. ఎన్నో కోట్లు సంపాదించి సమాధానం లేక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పిల్లారా. ఆ కోట్లు గీట్లు అన్నీ కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనం ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి పిల్లారా. ఏది గుండె శుద్ధి కూడా మనం వెంట రాదు. దేవునికి స్తోత్రం. అది కూడా గుర్తుంచుకొని పిల్లారా, మనం చిగురని యేసు ప్రభువుని చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యేసు ప్రభువు వారిని చేర్చుకుంటే ఆయన వేరుల నుండి, ఆయన వేరులు అంటే ఏవి? ఆయన వేరులు, యేసయ్య వేరులు అంటే సమాధానం అనే వేరు, మనశ్శాంతి అని ఏరు, ప్రేమ అని ఏరు, విశ్వాసం అని ఏరు. అవన్నీ కూడా ఏమవుతుంది? అంకురము ఎదిగి ఫలించును. మనం ప్రేమ మనలో ఫలిస్తుంది, సమాధానం మనలో ఫలిస్తుంది, దేవుని యందు విశ్వాసంతో ఉంటాం మనలో ఫలిస్తుంది. ఏది చిగురనే దేవుణ్ణి మనం చేర్చుకున్నప్పుడు పిల్లారా, దేవునికి స్తోత్రం. తర్వాత యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనకు జ్ఞానం కావాలి, భూలోక జ్ఞానం కాదు. భూలోకంలో కూడా జ్ఞానం ఉంటుంది, అది దేవునికి ఇష్టమైన జ్ఞానం కాదు. అది దేవుని నుంచి వచ్చింది జ్ఞానము, పైనుంచి వచ్చేది. పైనుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలి అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలి అంటే మనకి యేసయ్య దగ్గర రావాల్సిందే. యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వస్తామో తండ్రి యొక్క జ్ఞానం మనకి అప్పుతుంది పిల్లారా. దేవాదేవుని యొక్క జ్ఞానము మనకు అప్పుతుంది పిల్లారా. అందుకని జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ యేసయ్య అన్నారు పిల్లారా. యేసయ్య ఎవరన్నమాట? జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. నువ్వు మంచిగా జీవించాలనుకోండి, మంచిగా ఉండాలి అనుకోండి, దేవుని యందు ఉండాలి అనుకోండి, నువ్వు ప్రేమగా ఉండాలి అనుకోండి, సమాధానంగా ఉండాలి అనుకోండి, ఇవన్నీ ఉండాలంటే ఆయన దగ్గర రావాల్సిందే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత తెలివిని, యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీదికి వచ్చును, యేసయ్య మీదకి వచ్చును. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే భయం ఉండాలి మనకు. అబ్రాహాముకి దేవునికి భయపడే తన కుమారుని ఇవ్వమనగానే ఇచ్చేశాడు, అంతే. దేవుడు ఆపేశారు తన మనసును కనుక్కొని. మన మనసు ఏంటో దేవునికి తెలియాలి. కొన్ని ఈ లోకంలో మనం చేసే కార్యాలను బట్టి మన మనసు ఎట్లా ఉందో దేవుడికి తెలియాలి. తెలియాలంటే దేవుడు అడిగింది ఇవ్వాలి, దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు ఏం చెప్తాడో అది చేయాలి మనం. అప్పుడు మన మనసు ఏంటో దేవునికి తెలుసు. దేవునికి మన మనసు ఏంటో తెలిస్తే పిల్లారా, దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా ఉండాలి అంటే నీ మనసు ఏంటో దేవునికి తెలియాలి. తెలియాలంటే కొన్ని కార్యాలు భూమి మీద మనం
దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు ప్రియులారా, అప్పుడు మన మనసు దేవునికి తెలుస్తుంది. అప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను వదిలిపెట్టడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆఖరిది యెషయా 28:16 ఒక్కొక్కటి చదివి చేద్దాం మీకు. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఆయన పునాది ఏంటండి? మన జీవితాలకు పునాది, స్థిర జీవితాలకు పునాది, ప్రేమకరమైన జీవితాలకు పునాది, విశ్వాసకరమైన జీవితాలకు పునాది. ఆయన మీద మనం ఇల్లు కట్టాలి. మన ఇల్లు అంటే ఈ లోకంలో మనం ఉండే ఇల్లు కాదు, ఆయన ఇల్లు మనమే. మనం ఆయన చేత కట్టబడాలి. తర్వాత అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్ని విషయంలో కూడా పరిశోధించబడ్డాడు. భూలోకంలో జీవించినప్పుడు పిల్లారా, భూలోకంలో జీవించినప్పుడు మాట ఎందు కానీ, క్రియలు ఎందు కానీ, ఏది ఎందు కానీ అన్ని విషయాల్లో ఆయన పరిశోధించబడ్డాడు. ఏ విషయంలోనూ తప్పు ఎక్కడ దొరకలా. అందుకని యేసు ప్రభువులే అంటారు, నాలో పాపముందని స్థాపించేవాడెవడో ఛాలెంజ్ చేస్తాడు పిల్లారా. మరి అట్లా ఎవడైనా సరే, ఏ మానవుడైనా సరే, మరి ఆ విధంగా నాలో పాపముందని ఛాలెంజ్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడండి? అందరూ పాపులున్నాయ్యా, నీతిమంతుడు ఒక్కళ్ళేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారే. కాబట్టి ప్రియులారా, మన పాపాలను తీసివేయాలంటే, మన పాపాల నుంచి విమోచించబడాలి అంటే పాపం లేనివాడు కావాలి. పాపం లేనివాడు ఒక యేసుప్రభు వారు తప్ప ఇంకెవడో లేరు పిల్లారా. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన పాపాలన్నీ కొట్టివేయబడతాయి. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారి దగ్గర రానంత కాలము కూడా, ప్రభు దగ్గర రానంత కాలము కూడా మన పాపాలు అట్లాగే నిలిచిపోతాయి. ఎప్పుడైతే మన పాపాలు నిలిచిపోయినాయో, బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా పాపం వల్లే వస్తాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ పాపం ముందు, పాపం పోవాలంటే ముందు మన బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ పోవాలంటే ముందు మన పాపం పోవాలి. ఎప్పుడైతే మన పాపం పోతుందో అనేక బాధల నుంచి విమోచించబడతాం, అనేక వ్యాధుల నుంచి విమోచించబడతాం, అనేక శోధల నుంచి విమోచించబడతాం, అనేకమైన వాటి నుంచి మనం విమోచించబడతాం. అట్లా విమోచించబడాలంటే యేసు దగ్గర రావాల్సిందే. పాపం లేని నీతిమంతుడైన దేవుని దగ్గర మనం రావాల్సిందే. దానిలో అనుమానం ఏమీ లేదు పిల్లరా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే విశ్వసించువాడు కలవరపడడు అని రాశారు. కలవరం ఉందా? బాధలో ఉన్నారా? వ్యాధితో కలవరిస్తున్నారా? ఏ ఇబ్బందిలో, కష్టంలో, నష్టంలో, దేనిలోనైనా సరే మీరు కలవరపడుతున్నారా? కలవరపడక్కర్లా, యేసు దగ్గర రండి, మీకు కలవరం పోతుంది పిల్లారా. ఎందుకంటే సమస్త మన బ్రతుకుకు కారణము, మంచి జీవితానికి కారణము రావాలి అంటే యేసు ప్రభువారే దానికి కారణం పిల్లారా. రావాల్సిందే మన దగ్గరికి. యేసే లేకుండా, అందుకే కన్యగర్భవతి కుమారుని కనువానికి ఇమ్మానుయేలు పేరు పెట్టిదురు అన్నారు. దేవుడు మనకు తోడు. యేసే తోడు లేకుండా, ప్రభు తోడు లేకుండా, దేవుడు తోడు లేకుండా మనం ఈ లోకంలో ఏం చేయలేం ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచేసుకోండి. హృదయాల్లో పెట్టుకొని, అయ్యా మరి బలహీనలు, మనందరం కూడా బలహీనమే. కాబట్టి మనకు ఆత్మ కావాలి. మనకు ఆత్మ ఎప్పుడైతే మనకు ఉంటుందో
అప్పుడు బలహీన వల్ల బలంగా వాళ్ళు తయారవుతాం. మనం బలపరిచేది దేవుని ఆత్మే. మనం బలంగా లోకంలో జీవించేది, ధైర్యంగా ఉండేది, ప్రేమ జీవితం జీవించేది, విశ్వాస జీవితం జీవించేది దేనివల్ల? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ మనకుంటే ఆత్మ ఫలాలన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఫలాలండి చెప్పండి ఒకసారి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ఇంకోటి ఏంటి చెప్పండి, వినపడతా, సాత్వికము, విశ్వాసము. ఈ ఇవన్నీ కూడా ఆత్మఫలాలన్నీ కూడా పరిశుద్ధాత్మ వల్లనే వస్తాయి. పరిశుద్ధాత్మ లేకపోతే ఆత్మఫలాల్లో మనం మనం పొందలేము. ఒకటి కూడా దానికి మనం సాధించలేము, దాని ప్రకారం జీవించలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్నిటికీ కారణం ముఖ్యంగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కావాలా? అందరికీ కావాలా? కావాల్సిన చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభు. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభు. అయ్యా, కూడుకొని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలను పిడియాను ప్రభు. ఎవరికి ఏది కావాలో ప్రభు మీరు దయచేయండి ప్రభు. మీకు ఆత్మను ముఖ్యంగా దయచేయమని ప్రార్థన ఎంతో నజనేసు ప్రభు దీవెన పడితే ఆడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ యొక్క నామమునకే చెందినగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.